నిన్ను కొడతాంట నా గుండెల వెళ్ళిపోతాను అన్న నువ్వు చేసిన దొంగతనం నాకు అని చెప్పు వాళ్ళ కాళ్ళు మొక్కి నా నిద్ర తప్పిస్తాం అన్న తోడబొట్టిన తోడు నాయన్నంగా అన్న తొంభై వేడైనా నాయన్నంగా మన తోడు దొరికపోతే నాయన్నంగా 80 వేడైనా నాయన్నంగా మన ఎన్ని కాదే నాయన్నంగా నీకన్న నీళ్ళు చూస్తే నాయన్నంగా నా గుండెల పోయే నాయన్నంగా అన్నది పాంచనరా ఏమి దొంగతనం చేసినవు ఏ ఎత్తగత్తను అన్నా ఎవరిని తోచినవు అన్న నువ్వు చేసిన దొంగతనము నాతో చెప్తే వాళ్ళకు సమాధానం చెప్పి అన్న వాళ్ళ కాళ్ళు పోయి అన్న అన్నని సెలవుతారే చెల్ల శివనిల పుట్టిక సేవల చేతులను పూల పుట్టిక కింద వారిసి గిదగిద ఉరికొచ్చి ఆవు లేలుగా చెట్టు పాము అని వేసుకున్నాడు గుండె సెరివి చేసుకుని అన్న మీద పడి ఓరి అన్న నోటుకు ఈడుపు లేకుంటే ఎడుతుంది అప్పుడు మరి ఏడుగురు కట్టే వాళ్ళు బిక్కన బీరికి అన్న జల్లెల అనుబంధం ఇంత పెద్దగా ఉంటుంది మాకు తెలియదు కట్టుకోళ్ళకు జాలి లేను కట్టుకోలేక జాలి పుట్టింది అన్న చూడు కోడి కదా పెంటదేమో తలుసుకుంటే ఎడుతుంది చెల్లి ఏడిసే వరకు ఇక తమ్ముడు అన్న శివసేన వరకు జీవనం తుడుతుంది నా చెల్లె నా మీద వాడు ఏడిసిందంటే ఇక సచ్చిన నా జీవనం స్వర్గం ముడుతుంది అనుకున్నాను వారి దాకా చెల్లె మీద జీవనం కొట్లాడింది కట్టుకోలే నాపిండి చెల్లెతోటి మాట్లాడుతున్నా తర్వాత నా ఆనందిరాను ఏడుగురు కట్టుకోలే ఎములు నిలబడ్డాడు చుట్టూ వారం నిలబడ్డాడు తప్పు చేయలేదు చెల్లె నీకు తెలివంత ఒకతనం ఎప్పుడన్నా చేసిందా మనం పుట్టింది ఒక కడుపులో తింటే ఒకటే కంచంలో పండుకుంటే ఒకటే మంచం మనం ముట్టుడితో అవ్వయ్య చూడు ప్రాణం మీదట మన బాపాన్ని పిలుస్తున్న బాణవద్ది రాదు మనకు బాపు కాదు అన్న సురసేన రాదు అన్నే పూలవతి బాలవతి వదినాడు మన నాయన సిలికమైన రాదు తల్లి సీతలది ఇద్దరు కొడుకులు పుట్టినాక వాళ్ళ లగ్గాలు చేసిన ఒక బిడ్డ కావాలని శివుని గుళ్ళే వరం పెడతా సంగమయ్య మరి ఒక్క పుడితే ఒక తల్లికి చూడు ఇద్దరు కొడుకులైనా పుట్టాలి ఇద్దరు బిడ్డలైనా పుట్టాలి ఒక తల్లికి ఒక కొడుకు పుట్టి ఒక బిడ్డ పుడితే ఒక తల్లికి మంచి జరుగుతుంది ఒక తల్లికి చెడు జరుగుతుంది పుట్టుతోటే మనకు శివుని గుళ్ళెల్లో వరం పట్టినాను నీ పేరు నా పేరు శివసేన మర శివనీల అని పేరు పెట్టుకున్నాను తల్లిదండ్రి కాలం చేస్తే అన్న చేతులు పెట్టి ప్రాణం మీద మళ్ళీ పెంచి పెద్ద చేసిరు బండ్లకి వెళ్ళి ఇంటికి వచ్చినాము నీకు నాకు అన్నం పెట్టి నువ్వు పూలకంట విని పండుకున్నా వదిన వచ్చింది నా పక్కల కూర్చున్నాయి పరిగాశం ఆడుతుంటే అమ్మాయి ఎందుకు పరిగాశం ఆడుతున్నావు అంటే ఈ గత చరిత్రం మొత్తం చెప్పింది నీకు వదిన అయితే మీ నాయన సిలికం రాదు మీ తల్లి సీతలది మీ అన్న బాణవద్ది రాదు సూరసేన రాదు మీ అన్న అన్నది అయ్యో వదినే అవ్వయ్యను మారిపించినవని అన్న అంటే అయిన దానికి ఆయేషం లేదు మీ అన్న ముసలుడు నన్ను ప్రేమించన్నది వదిన అంటే తల్లితోడు సమానం చెల్లిని చెంపదెబ్బ కొట్టరాదు చెంపదెబ్బ కొడితే ముందు జలవన చెట్టుకి చెరుకు పురుగు అయిపోతుంది కన్న తల్లి కాలుతోడు దాన్ని అన్నం పెట్టక కట్ట పెట్టుడు అడ్డదారిలో కర్రె కుక్క అవుతుంది ఎంత మాట నోటికి వచ్చాడన్న మీ అన్న ముసలుడు అని మన మీది మీకెత్తాను పానం పోయిన పరులేని కన్నెత్తు చూడన్నాను ఆయన గిరగిర దింపింది 2 రెక్కలు దండకేసి కొట్టింది తన ఒంటి మీద చీర జాకెట్ ఇప్పేసింది నాకు రేసేవరాన్ని భగవంతుడు నా కళ్ళు పోయిన బాగుండని పూల దత్తి నేను కట్టుకున్నా నా మీద కూర్చొని కుంగ దొక్కుతాను భారీ భారీ బద్ద బొక్కలను పుంటి కట్టలెక్కి తిరుగుతాను ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటావరా నేనంటే నేను ఏడుతున్నా నా కంటిరి ఏ దేవుని మీ అల్లమైందో పక్కింటి వాళ్ళు నటు బాలవతి పూలవతి కావరవత్త 5 మెతుకులు కమ్మి తింటేనే పసిబోరని బట్టి పాపం చేయంటాను అని పక్కింటి వాళ్ళు అన్నట్టు చెవుల పడ్డది నలుగురింటే నా బండాలం బయటపడ్డా నా ఒంటికి వెళ్ళి చీర జాకెట్ కట్టుకుంటాను ఈ సంధి చెప్పన బయటపడనని కంటె మౌలు కూడా మీకు కురుకుతాను చీర జాకెట్ కట్టుకునేది వెనకెళ్ళి వచ్చి పాకశల్లా అనుకున్నది నేను బాటలైనా వదిన ఇంట్లో అయింది వదిలే నీ కాలు మొక్కతో వదిలిపెట్టంటే అయినానికి ఆయేషం లేదు ముగోను కదా నేను ఆడదాను కదా చెల్లపాడు కూడా 10 మంది లోపల పలసదామనేది పట్ట వాటిని బాణవద్ది రాదు తమ్మట భార్య టిగ్గు మొగ్గులు ఆడుతుందంటే మన రాజ్యానికి రాజు 10 మందిలో పారిపోతాయి చెల్లాడి వద్దని వదిలిపెట్టినా అన్నకు చెప్తాను అనుకున్నా అన్న వచ్చి వదిలిన ఒక దెబ్బ కొడితే అన్న కొట్టిన దెబ్బలకు ఆవేశం ఆవట్ల తల్లిగారి గడ్డెక్తో ఒకనాడు కాకుండా ఒకనాడు నా తమ్ముడు ఏమిటి నా సంసారం కూలిపోతే అన్న బాధపడదు ఈ ముచ్చట నేను చెప్పాను నేను మా వదిలే చెప్పాను బల్లలో విన అన్న కచ్చిరి కాడికి వెళ్ళి రాని చూసి కానిపోని కంకెడని దారం పోసి కటికొల్లకు అప్పచెప్పిండు మన అన్న కటికొల్లు తీసుకపోతాను చెల్లిగా గంటకు అర్ధ గంటకు నా పానం పోతే చెల్లె దీపం బొంగెళ్తారు ఎక్కువ చీరం బొంగ ముచ్చట ఎక్కువ చెల్లె ఉరి ఎత్తు బంగారం కోతలేను గుంట భూమి కోరతలేని చెల్లె నేను సాగుకు బయలుపోగా నీ బాకిల పడిపోతున్న చెల్లె బాకిల
అంటే చెల్లె నీకు అర్థమైతే చెల్లె నేను భూమి మీద బతుకుంటే నేను ఒకరింటికి ఇచ్చి వంగి పాదమట్టి కాళ్ళ గడికి కన్యదార పోసి 7 అవతలకి ఎత్తి లగ్గం చేసినాడు ఆనాడు కాళ్ళు గడిగేటువంటి నేను సాగుకు బయట వెళ్ళిపోగా తోడగొట్టినాను నీ బాకిలు ఎట్లా పడిపోతా చెల్లె అయ్యకప్పుడు ఆయన చూడు సేనారాజు చెల్లెగడ్డం తిరిగి చెల్లెకాళ్ళ మొదలు పెట్టినాడా నీలాదేవి బంగారి కాళ్ళు ఇక నాకు దొరకై చెల్లె చెడలేని బంగారం నువ్వు జారిపోయినా ముచ్చం పసినిమ్మ పడం నువ్వు పసు సాయే చెల్లె నీకు నాకు చెల్లె ఎరుడ బంధం చెల్లె తెగిపోతా ఉన్నాయి ఇక నీ చూపు చెల్లె నా చూపు చెల్లె గిరే మొగా చూపులు ఇక గంటకైనా ఇక కటి గొల్లే చెల్లె నాది పానం చెల్లె ఇక వాళ్ళు ఇద్దరు చెల్లె కటికొల్లో నా పానం తీసినాక తలకు వాసిన ఇంటికి రేపు నువ్వు పోతే దొరకోకు నా మద మాంసం కాకుల గద్దల పాలు చేయకు చెల్లె ఆ పుల్ల ఈ పుల్ల ఏరి కట్టెలు విడికల దానం చేసుకో కాటం కాలి కూలినాక బూడిది కొంట పోయి పచ్చని చెట్లు పోయి నా బొక్కల అడవిలో వదిలిపెట్టకు చెల్లె ఆ బొక్కలన్నీ చెల్లె ఏరుకొని చెల్లె కొంగులోన పోసుకొని ఏదైనా మన ఊరు దీవుకు పోయినాక 3 పారాలు కలిసి ఉన్న కాడ సిరసిర కాలం ఉండేది అయ్యా నా పాట చెల్లె గోరి కట్టుకొని ఇద్దరు అన్నలతోటి నువ్వు కలిసి ఉండే చెల్లె అన్నలైనా నీకు లగ్గం చేసినాడు అత్తగారు ఇంటికాడ ఉన్ననాడు చెల్లె 5 బిడ్డల తల్లి అయినాడు దుమాల లేచినాడు చేసుకున్న భర్త చెడిపోయినాడు అత్తలావుడు దాయి మా రంకులో నాయనాడు 5 బిడ్డల తల్లి అయినా దువాలు లేచినాడు తల్లిగారితో పట్టుకుని అత్త చెల్లె గాతో పట్టుకొని దూరంగా చెల్లె మధ్యతో కోరిగల్లా పడితే ఉరికి చిన్న నీవు శివసేన రాజా అడవిలో నా ఇల్లు అందరామాలు కట్టుకున్నావాడి గోరి రావాడి ఏర్తావే చెల్లె కాకినాడ నుంచి కాకినాయి వచ్చి కట్ట చూసిపోతా అన్న తినేటప్పుడు పిల్లినాయి వచ్చి కళ్ళ చుట్టూ తిరిగితే ఇక్కడ అంతా అన్నావు నాకు పెట్టే చెల్లె పర ఇంటి పిల్లని పారగొట్టకు చెల్లె దూరం ఇంటి పిల్లి దుష్కరించబోతే నాకు కాని దుఃఖవచ్చు నేను దుఃఖవచ్చు నీకు నాకు చెల్లె నాకు తీరుతా ఉంది ఆడోళ్ళ కత్త చెల్లె అది పెద్ద పండుగ ఏడాది 12 పండుగలు నెలకొక్క పండుగ ఆడోళ్లకు తొలత పండుగ రాకిట్ల పూనాడు నాకు 3 అన్నాలని 3 రాకిట్ల చెల్లె పట్టుకొని వచ్చి 3 పీఠాలైనా ఏజగాడా చెల్లె 2 పీఠాలేసి 3 గట్టే రాగిడి ఇద్దరికి గట్టి నా వంతు రాగిడి నా ఫోటోకైనా పడతానే చెల్లె 5 ఏళ్ళకోసారి చక్కెర కొడకాలని పండుగ చెల్లె అత్తగారింటి కాడికి వెళ్ళి 3 కిలోల కొడుకలు వేసి 3 పోసే కాడ చెల్లె 2 పోసి నా వంతు కొడుకలు బొందకాడి ఖచ్చితంగా నా బొంద మీద వస్తే వల్ల నేను శివారాయి నీ సేతు చెల్లె అది చక్కెర బందర చెల్లె నేను దీని పోతంగా నేను పోతా ఉన్నా కన్ను మూసుకుంటే మన అవ్వయ్యా చెల్లె కొడకరారా కొడకగా పిలువరా నీ పిలువులు నన్ను వెళ్తా ఉన్నది రమ్మని కట్నం నన్ను వెళ్తా ఉంది పొమ్మని ఊరు నన్ను దాగాదోలేగా చెల్లె మీద మటుడు నిన్ను
నిన్ను కొట్టే దెబ్బలకు నీ కళ్ళ నీళ్లు చూసి నా కంటే నచ్చబడ్డంత బాధ అనిపిస్తుంది అన్నా అన్న ఆశవతేన రాదు నువ్వు ఏడవకు అని కాళ్ళ మీదుగా నన్ను లేపింది అవ్వాని మనం నిలువలేదా అవ్వాని మనం నిలువలేదా అవ్వ చేతి అన్న మురిలేదా అన్నా నాన్నని పిలువలేదా అవ్వ చేతి అన్నం నిలవలేదా మనం గట్ట వంటిదే నాని ఏడు పట్టుకోని నడవలేదా మనం ఇంతవారు దాకా బాబని పిలిచి నోడు బాణవద్రి అసూరు తీరాలి మన తోడబుట్టిన అన్నదా అన్న తప్పు చేసింది చూసిందా తప్పు చేయండి చూసిందా అన్న నిన్ను కట్టుకోళ్ళు చేతిలో పెట్టి అన్న నిన్ను దెబ్బలు కొడుతుంటే అన్న వాళ్ళ గుండెలెట్టు ధరిస్తుంది అన్న నువ్వు ఏడువకు అన్న నువ్వు కాళ్ళ మీద నన్ను లేపింది ఏడుగురు కొన్ని కట్టుకోళ్ళకు చెయ్యెత్తి దండం పెట్టింది శివని మీద అన్నాను కొట్టుకుంది చెయ్యెత్తి దండం పెట్టినా ఒక 5 గడియలు మార్చింది నన్ను చెల్లిస్తే పెద్దన్న కాళ్ళు మొట్టైనా కడుపులో తల పెట్టైనా నేను చిన్న చేరాలు అన్నప్పుడు కూడా కట్టుకోండి ఏనాడు 7 ఊరు కట్టుకోండి ఏమన్నారు పెళ్ళే ఇష్టము మరి నటవంటివి అని అన్ని ఇష్టము అరే నీళ్ళ వీణ కట్టేవాటి చెప్పబోతు కొట్టే కట్టే వేరే మరి నటవంటివి ఏనాడు వేరే ఇద్దరు ఈ 7 కట్టుకోండి అందుకే పర్వాలేదు అవ్వ శివనీరా 5 గడియలు నీ అన్నం నీ చెడు ఇస్తున్నాం అన్నప్పుడు అమ్మ అన్నం దూరుకోని వంటిది నాడుతానా తను చూడు ఇస్తాది ఇంటి ముందుకు వచ్చింది ఇంటి ముందుకు వచ్చిన వంటిది నాడు శివనీది అన్న శివసేన రాజా అన్న నీకు దండం నువ్వు తప్పు చేసి తప్పు చేయండి పెద్దన్నలు చూసిందో చూడలేదు తప్పు చేసిందో చూడలేదు మరి నటవంటి వేరాడు నీ ముఖం వాళ్ళ కనపడద్దు వాళ్ళ ముఖం నీ కనపడద్దు గోడ సాటుకు నిలబడదన్నది చిన్న గోడ సాటుకు నిలబెట్టింది అరే అన్నా నీ ముఖం వాళ్ళ కనపడద్దు వాళ్ళ ముఖం నీకు కనపడద్దు అన్న నువ్వు ఈ గోడ దాటుకు ఉండమన్నది శివనీల దేవి అటువంటి నాడు ఒక్క మాట ఏమన్నది ఓ బాని దచ్చి కాలుతోని అంతడో చెయ్యితోని కొడుతాడో ఒక్క మాట అంటాడో అన్నను మా చెల్లినికి ఈ మాట అన్నాడని అక్కడికి నీవు రేషానికి రాకు అన్నా మనది రేషమ్ముదాగా పోదేనా చిన్నను కూడా దాటుకొచ్చింది ఆడవిల్లకంటే పంట పెద్దన్న ముందుకు వచ్చింది ఓ అన్న నీకు అయ్యో అయ్యో రామా మరి అటువంటి నాడు ఒక్క మాట ఎవరికి ఉన్నది అయ్యా పెద్దన్న ముందు మీరు ఉండబట్టి నాడు బాబాని పిలిచినాము బాబా అన్న మాట మరి అన్న అన్న అందామంటే అటువంటి నాడు మా నాలుగ మారుతలేదు చిన్న తప్పు చేసింది చూసిర్రా తప్పు చేయండి చూసిందని అన్నా 7 ఊరు కట్టుకోలు చిన్నది కొడతాంటే అన్న కట్నములే అయిపోయిండు అన్నని బాధ్యనురా అన్నని కాళ్ళు మోపుతారా చిన్న కరగర కరగర కన్నీ ఇస్తాను అన్న అన్న పానం పోతాం లేదన్నా అన్న అన్న నీకు నాయ
ఒరి అన్న నీకు నాయం కాదు ఎక్కడ పోతుంది ఏదన్నా కానీ అయ్యా అన్న పాదాల కాడో దేవుడు అసలు శివానికి లాంటి బనీలా ఒక తల్లి పిల్లల తోడబుట్టిన తమ్ముడిని తమ్ముడు అన్నని బాంచెను రా అన్నని కాళ్ళు మొక్కుదాం చిన్నన్నను కొడుతాడు అన్న బాధకు వరింపు తెలియదు చిన్నన్న మేము ఇన్ని రోజుల వాటినాయన్న తవుడు కుడుమూలు తిన్నా నాయన్న తల్లి గారి అన్న వాణి అనుకున్నామన్నా మాడు చెక్కాలు తిన్నా నాయన్న మా వల్ల నన్ను వాణి అనుకున్నామన్నా గుంటి కూరాలు తిన్నా నాయన్న పుట్టి నిండి అన్న వాణి అనుకున్నామన్నా ఎంత తెలివి ఉందా నేను ఆడేదాన్ని అన్నాను కొడితే మళ్ళీ కొట్టం అన్నాను ఇంటి మళ్ళీ తిట్టం అవ్వని పిలుచుకోలే నాన్నని పిలుచుకోలేదట మేము పానం పోయింది నాన్న పానం పోయింది అన్న ఇన్ని రోజులు అంటే మాతో చెప్పబోతే చిన్న కలకల కలకల కన్నీరు తండ్రి అన్న ఈ మాట నీకే సాయి అక్కడ ఇటు చూడురా మీదే కాదు ఇది మీదే మీదక మాట్లాడుకోవాలి అయితే కట్టం కదరా మీరు ముక్కలు మీ చెవులు వాడాలి అయితే చిన్న ఏం తప్పు చేసిండ్రా అని ఒక్క మాట ఈ మాట నీకే సాయి అవే చచ్చిపోయింది మీకు గుర్తులేదు మేమే సాధన పెంచినాం అది రైటు నేను కచ్చిరికాడి ఓన్ చూసి నీ అన్న నా తమ్ముడు నా భార్య నీకు మొగ్గులు ఆడతాను వాడు ఉండే ఉన్నావు ఆడదానికి ఆడిది సాడి ఆడిది సాయం చేయాలి అద్దురు ఆది వదిన అంటే తల్లితోడు సమానం అద్దురా అని ఒక్క మాట చెప్పలేదే ఆడ చెప్పని లంజవు చిన్న నేను తప్పు చేసిన అనటానికి నీకు సిగ్గు లేదే నీకు బుద్ధి లేదే చెల్లెని కలిసి చెప్పుతోడు కొట్టిన బుద్ధి లేద్దా అనవరండ దొంగ లంజే అరే కట్టుకోళ్ళు ఒక్క పక్షి గురి పెడితే 2 పక్షులు చచ్చినట్టు అరే ఇది పుట్టే గడియల వాడు పుట్టిండు వాడు పుట్టే గడియలు ఇది పుట్టింది ఇద్దరు ఇప్పానంది అని కటికొల్లకు అప్ప చెప్పిండు కారాదు వారకు కటికొల్లు పశ్చిమ పట్టు పడన తురుకం మాకేం పర్వా సచ్చిన మనిషిని పోయాక ఎవరంటారు సత్య మరి సర్కారు చూసుకోపోగా ఎవరు కటికొల్లు చూడు అరే అప్పుడు చూడు శివనీళ్ళు శివసేన మారు ఇటువంటి పగ్గాలు పెట్టారు ఎడకత్త ఉన్నారమ్మా గో రామ కటుకోళ్ళు ఏకమైలు కటకాలు లేపే వరకు భగవంత మమ్మల్ని చంపుర్రు అంటాండ్రు ఆ లక్క నీరు భగవంతుడిని అల్లమైంది కలిసిన కాడ పొలిసేటోడు సంగమయ్య భక్తులు కాపాడను భగవంతుడు ఉండేందుకు ప్రజలందరూ వచ్చినాక భగవంతుడు పూజ చేస్తాడు ఇక్కడ ఊపి దగ్గరికి మంత్రిచ్చి ఆ కటుకోళ్ళ కటకాల మీద కొట్టుండు కటకాలు ఎగిరిపోయినాయి కంశల్యాలు మిగిలినాయి ఏం చిత్రం అనుకున్నారు కంశల్యాలు పిడిలు కింద వారేసారు బిడ్డ మీకు సంపద ఉంటే మాకు బాణం మరి మతికి దోస్తలేదు జాలి పుట్టింది ఈ బండల మీద చూడు తలెంటికలంత మందిని పానం తీసినాం మీ వద్ద తప్పులేదు ఈ బండ దిగి వెళ్ళిపోయి మీరు ఊళ్ళెక్కత్తే మీ అన్న మంచోడుగా మీ వదిన మంచి కాదు సంపు అంటే మీరు ఇడిచిపెట్టారని మా పానం తీస్తారు మీ పానం తీస్తారు వెళ్ళిపోమనగా బండ దిగానే వాళ్ళు అడవిలో పడిపోతారు కట్టుకోలేమనుకున్నారు మరి బాణ వదిరాదు హనుమాలు తెమ్మన్నారు కాకిని కొట్టాలి కాదనిపోయాలి శివను కొట్టాలి హనుమాలు పట్టుకపోవాలి ఆ అడవిలో పడి వస్తుంటే కొండలకి వెళ్ళి కొండగొర్రె వాళ్ళకి దిగేస్తాను కొండగొర్రె కట్టని తిరిగిరు ఒర్రగా గొంతు కోసిరు 7 కట్టుకోరు కొండగొర్రె రక్తం కొండగొర్రె కనుగుట్టు మనిషి కనుగుట్టు ఏర్పడిగారు అవ బాణవద్ది రాజుకు మరి పూలవతికి ఇచ్చారు వీళ్ళు పానం పోయిందని వీళ్ళ కథ ఇక్కడ ఉంది అడవిలో చూడు శివసేన మరచి శివని లేదు అడవిలో చూడబోతే అద్దం వల్ల కనబడుతుంది అడవిలా పిల్లలైనా
ముందరు చూపు ఎత్తినెక్కి రాజ్యం వెళ్ళేవాడు ఎట్లా రాసినవారు భగవంత అందరికొక్క తీరు రాత రాసిన నీ కళ ముందరు మనసు ఒప్పదా ఒక తల్లికి ఒక బిడ్డని ఇస్తూ తల్లిని తీసుకుపోతావు బిడ్డని ఏడిపిస్తావు బిడ్డని తీసుకుపోతే తల్లిని ఏడిపిస్తావు భార్య భర్తలు సుఖంగా భర్త ఊరు భార్యను తీసుకుపోయి భర్తను పిచ్చోని చెప్తావు భర్తను తీసుకుపోయి భార్యను ఏడిపిస్తావు అన్నాడు అడుగులో పడిపోతారు బాణాకు తింటారు మడుగులు నీళ్ళు తాగుతారు చెట్టాకు తింటారు చెరువు నీళ్ళు తాగుతారు అరే ఆకలైతే పచ్చాకు తూపైతే పచ్చాకు మానాకు తింటారు మడుగులో నీళ్ళు తాగుతారు రోని ఎందరు రోకలు పడుకుంటారు వారి ఎండలు ఊడిపోతారు మాకు మనిషి కొడుతుంది సరుకు సంక్రాంతిలో సరిసి కొడుతున్నాయి మీద మిన్ను గుర్తు దాన్ని కానీ దాన్ని పొగలు వెళ్తాయి ఆడవిల్ల జీవ నీలదేవి గారి గాల గంగరేణి గాల పొక్కులత్తా ఉన్నాయమ్మా వేసుకుంటా పోతా అంటే భగవంతుని మేళమే తలసేకాడ మొచ్చడు సంగమే ఇక్కడ ఊపి దగ్గరికి మంత్రించి అడవిలో కొడితే వాళ్ళ అవ్వయ్య ఏ గుళ్ళే వరం పట్టిరో గుడి కాడికి పిల్ల బాట కొట్టింది ఆ బాట కొట్టి పోతాంటే ఏదైనా ఊరుదొక్కుతాడు వరకు పాడబడ్డ గుడి కనబడి వాళ్ళ అవ్వయ్య పూజ చేసిన గుడి కాడికి పోయిండు వాళ్ళు ఎవరికి ఎండ పొద్దున ఎత్తుకొచ్చింది వడలు తోలుతాయి అగో ఆ సెల్లెదుడు ఎండ బాగా ముదిరింది సెల్లయ్య గుడి నీడ కూర్చుందాం ఎండ చల్లబడ్డాక ఏదైనా ఊరికి వెళ్ళిపోదాం గుడి నీడ కూర్చున్నాం సెల్లె ఆకలి ఆకలి అంటది అయ్యో భగవంత నిన్నమన్న మా చెల్లె అన్నం మీద పురుగు నీళ్ళం ఇచ్చి నీళ్ళు లేకపోతే బత్తరా అన్నం లేకపోతే బత్తరా ఆగు చెల్లె అన్నం వరకు అన్న అక్కడ పండు కనబడుతుంది చెట్టు మీద ఆ పండు తీసుకురా పోయి చెల్లెని చెల్లె పండేందే కొండ మీద కోతిని తీసుకొచ్చి నీ చేతిలో పెడతా ఆ పానాన్ని నీ తన అడ్డం పెట్టావు అని చెల్లెను గుడి నీడ కూర్చుండ పెట్టిడు పండు కొరపోతాడు పండు ఎట్లా పుట్టింది అవో చెట్టు ఎట్లా పుట్టింది అర్థం లేని అర్థమైంది ఒక రోజు శివుడు జంగమయ్యా లోకాల శంకరుడు పార్వతం తీసుకుని ఇక్కడ కాలం అవుతుంది ఇక్కడ కరం అవుతుంది అని ఇప్పుడు రేవంత్ రెడ్డి పుణ్యాతుడు తిరుగుతాడు చూడు గట్ల తిరుగుతాడు తిరిగే వరకు అక్కడికి వచ్చే వరకు వాళ్ళంతా చెవట పుట్టింది నంది మీద వచ్చిన వాళ్ళే జంగమయ్య చూడు బలపదారి కొండల్లా మరి జ్ఞానం చేసుకుంటాడు స్నానం చేయండి ఎట్లా మామను పుట్టువాడే అని ఆడి కన్య కోగిలి పుట్ట మీద వడిలేని స్థూలం బట్టి పుట్ట మీద ఉదేశం ఒక పెట్టను తీసిండి అడగలవాల్సింది ఇప్పుడు ఊగి మంత్రించి పుట్ట మీద కొట్టి వాక్యం పలికిండి పుట్టు అని జలవనాలో గుండం పుట్టి పచ్చిపాలలో నిలిపి పారిపోతాడు శివాశివాని శివుడు జంగమే పర్వత తానం చేసిరు ఏమలా పర్వతాలకు వెళ్ళిపోయి జ్ఞానం చెప్తారు వాళ్ళు అక్కడ ఉన్నారా దేవలోక పట్టణంలో దేవేంద్ర బిడ్డ లేడు దేవానికలు పెళ్లి కాని పిల్లలు ఆదివారం నాడు బళ్ళు బంధువులు అడిగికి వచ్చాడు పళ్ళు తెంపుకుంటూ వచ్చారు నీళ్ళని చూసారు గుప్పించుకున్నారు వచ్చారు స్నానం చేసిరు అవ వాళ్ళు దేవలోక పట్టణం వెళ్ళిపోయారు ఆ టైంలో శంకరుడు వచ్చాడు మళ్ళా తీర్థయాత్రలు తిరుపుకుంటా అక్కడికి వచ్చారు నీళ్ళు మురుకులైన నీళ్ళు ఎవరు పారి మురుకులు చేసిరి ఇక్కడ ఊర్లో పని లేదు శంకరుడు తెలియదు ఏమున్నది అంజని వేసుకొని చూసారు దేవలోక పట్టణంలో దేవేంద్ర బిడ్డలు అడవికి వచ్చారు గుండెలు దూకి తప్పు చేసిన గొప్పని ఒప్పుకోవాలి తప్పు చేసిన తప్పని ఒప్పుకోకపోతే కర్ర కాల్చి వాత పెట్టాలి ఇవాళ వచ్చిన దొంగ రేపొస్తాడు రేపు వచ్చిన దొంగ ఎల్లుండొస్తాడు కానీ అలవాటైన పొలం అంగడంగడి అని మరి శివజాలు చెంబులు పట్టి నీళ్లు పట్టిండు ఆ గుండం మీద కొట్టి గుండా నీళ్లు మాయం చేసాడు ఇక్కడ ఊపి పట్టిండు గుండం వంచు కొట్టి పుట్టు అని వాక్యం పలికింది బాలవాడి చెట్టు పుట్టింది చెట్టు మీద పండ్లు పుట్టింది దేవుని పెట్టి మళ్ళీ వస్తారు ఆ గుండం నీళ్ళు లేకపోతే పండ్లు తింటారు పండ్లు అనుకోని మళ్ళీ తింటే వాళ్ళ కడుపులో పడి పిండరు ఫలం అవుతుంది వాళ్ళ తిక్క తిరుగుతాయి ఎందుకంటే లగ్గాలు కాకముందు కొడుకులు పుట్టారంటే కాళ్ళ కాలి కథ నేర్తాయి వాళ్ళ తిక్క కట్ల తిరగానని ఆ జగన్ ఒక మామిడి చెట్టు కాజేసిన శంకరుడు వెళ్ళిపోయాడు ఆ టైంలో దేవలోక పట్టంలా వాళ్ళు దేవేంద్ర బిడ్డలు చాదర్ నోవు కూడా వాళ్ళు అక్కడనే ఆగిపోయారు దీపావళి పండుగ దగ్గరికి వచ్చింది ఆ టైంలో శివని ఇలా శివసేన మహారాజు వచ్చాడు ఆ పండుగని పిలాడిపోతాడు చెల్లె కుడికి నీడకున్నది దేవేంద్రుడు మరి శంకరుడు కళ్ళ చూసిన దేవేంద్ర బిడ్డలు అచ్చిరాలు చూస్తే దేవలోక పట్టం వాళ్ళు ఆగిపోయారు అన్న చెల్లెలు ఇక్కడికి వచ్చింది అన్న చెల్లె భర్త భార్య పండేలు కానీ అన్న చూడు ఫలం ఇవ్వద్దు చెల్లెకు అది పాపకం అంటారు అని 6 పండ్లు మాయం చేసారు ఒక్కటే పండు వచ్చింది నువ్వు ఒక్క పండు చెల్లె తినాలి చెల్లె కడుపులో కొడుకు పుట్టాలి మామూలుగా ముక్కు ముగాడేసి 3 జర్ర నీళ్ళు ఆగేయాలి అల్లుడు భర్తల సిక్కలు మూడేసి ఎట్టం కట్టి కుదుకరాల తిక్క తిరుగుతుంది అని ఒక్కటే పండు కాజేసాడు జాంగం ఎక్కన్నాడు ఇంత పండు కూడా అన్న దొరకద్దానికి గాలిదేవుడు దూరి గాలిదేవుడు అక్కడికి వెళ్ళొస్తాడు దేవులొక పట్టణం నుంచి పిల్లాడు పండు కట్టబోతాడు చెట్టు మీద పండు ఉన్నది ఉయ్యాలు ఉయ్యాలు శివపట్టు మన కట్టుడా ఉయ్యాలు ఉయ్యాలు
వస్తుందా ఉయ్యాలో ఉయ్యాలో కాల వేసి లాగుతే ఉయ్యాలో ఉయ్యాలో గడ్డ మీద పడుతుంది ఉయ్యాలో ఉయ్యాలో ఉడుతోనే బాలుడే ఉయ్యాలో ఉయ్యాలో ఉడుకుత చెట్టెక్కెనా ఉయ్యాలో ఉయ్యాలో పిల్లగాడు ఉడుతోనే చెట్టెక్కే వరకు అదే టైంలో గాలి దేవుడు అందనే వడిగాలి సుడిగాలి వాటమైన గాలి చెట్టు వలి వేసుకున్న ఉయ్యాల జంపాయి ఊగింది శివసేన వాళ్ళది పండు కాడి కోకం ఉందే అరే చెట్టు వీధి పండురా ఉయ్యాలో ఉయ్యాలో చెల్లె పొంగుల పడ్డది ఉయ్యాలో ఉయ్యాలో అన్నచ్చిన పొంగల పడ దిగువన వరకు అన్న చెట్టు దిగి వస్తా ఉన్నాడు అన్న జిల్లాలో అనుబంధం పెట్టుకున్నది అంటే అన్న ఇది ఒక్కటే పండు మన ఇద్దరం ఉన్నాం శిరసగా తిందాం అన్న చెల్లెకి అట్లా అంట భగవంతుడు కళ్ళ చూసి నీ పండుగ అదే ఫలమే 2 భాగాలు చెప్తే అర్థమైపోద్దని ధర్మస్తం అన్నవి చూపిండు ఆ చెల్లెవి చూపిండు అయ్యో చెల్లె ఈ పండు ఒక్కదానే తిను లేత పెగులు ఉత్తర పడిపోతాయి పెద్ద నాకలు కోసుకుంటా ఏ కాలంలో ఏ పండు పడ్డా పండు తీసుకొచ్చి నీ ఓళ్ళేస్తా పండు నేను తింటా చెల్లె అని చెల్లెకు అన్న చెప్పిండు మరి అన్న అంటే చెల్లెకు ప్రేమ చెల్లె అంటే అన్నకు ప్రేమ పండు కూడా సేతమట్టెనా పండు కూడా సేతమట్టెనా పండు కూడా వింటమున్నదా పండులోన పాలమైనా చెల్లె నోట్లో కోత ఉన్నదా నా విదాక పాలమైనా రక్తి కూడా కోత ఉన్నదా గుండెలాగా పాలమైనా గుర్తుండి పోత ఉన్నదా కా బిడ్డ శివానిలకు అండమూల చూడరాదురా ఇయ పిండ రూపమైతే ఉన్నదా పండు తిన్న బిడ్డనైతేరా కలవరంపు ఉడత ఉన్నదా పండెప్పుడు తిన్నదో ఆ బిడ్డ కడుపులో పల్లమై నిలిచింది పరమాత్ముడు చేయి చూపెడితే అప్పటికిప్పటికి అన్నారు పగోడు కొట్టే దెబ్బ పాలడు కొట్టే దెబ్బ ఇలా కాకపోతే రేపు అర్థమవుతుంది అగో భగవంతుడు కొట్టే దెబ్బ ఏనరా మనకి అర్థంగా అన్నరే అమ్మా పండు తిన్న చెల్లె పలవరం పుట్టి అన్న నాకు తూపు అవుతుంది లేకపోతే గంటెడు జలం అయితే బతుకులు లేకపోతే నా ప్రాణం వెళ్ళిపోతుంది అన్న శివసేన రాజా ఆకలి చల్లారింది తూపగా చేసాడు భగవాన్ ఎందుకంటే కడుపులున్న బాలుడు బయట పడే టైం అవుతుంది 9 గడియలు నిండుతున్నాయి ఆనాటి వాళ్ళు పుణ్యం చేసి పుట్టిరు కాబట్టి అగో ఆనాటి గడియలకే పిల్లగాడు పుట్టాడు ఈనాడు పాపం చేస్తారు నోరు తెస్తా వద్దాం పోషమని ఉక్తారు మైషమొక్కుతారు హనుమాన్ల ఫోటో నెత్తి పెట్టుకున్న అభిమానంగా అంటాడు భార్య ఆనాడు 9 గడియలు ఇప్పటి వాళ్ళకు 9 నెలలు అయినాయి వాళ్ళకు 9 గడియలు వీళ్ళకు 9 నెలలు అయితే చెల్లె కొడుకు ముట్టంగా అన్ను ఉండకూడదని చెల్లె దూపగా చేసి నీళ్ళకు పోయి అన్న వరకు నీళ్ళు కడిపోతాడు అనుభూత ఉన్నాడమ్మా ఆడగాను గర్రు అన్నకడ కోటి ఉత్తు ఉంటుంది చెప్పగల అన్నకడ కలిగి ఉత్తు ఉంటుంది అన్నపకోళ్ళంతా పొగిళ్ళక్కడ అక్కి ఉంటుంది అక్కినక్కడ ఊరుంటుంది అనుకుంటూ పోతాడు భగవంతుడు కళ్ళ చూసుడు సున్నం తడప సుక్క దొరకనిస్తాడు మన్ను తప్ప మంచులు కనవనిస్తాడు ఎందుకంటే చెప్పిన నీళ్ళు దొరికితే చెల్లె దగ్గర పోతే చెల్లె కట్టం తమ్ముడు అన్న చూస్తాడు పొంగ పోయిండి అడవిలో కాట కలుసుకుంటే నీళ్లు దొరుకుతాడు అక్కడనే కాట కలిసి తిరుగుతాడు ఆ పిల్లగాడు అడవిలో ఎప్పుడు వెళ్ళిపోయిందో ఆ బిడ్డకు 9 మాసాలు ఎన్నుకున్నాయి తల్లి గర్భాన సక్కని కొడుకు ఉంటేనా శివనిలా గర్భాన సక్కని కొడుకు ఉంటేనా అన్న నీళ్ళ పోయినప్పుడు ఆ బిడ్డ గడియ కింద గడిపిన ఓళ్ళ కూర మరి సార్లు పడే సమయం అయినప్పుడు 9 నవమాసాలు నింపుకున్న పరమాత్ముడు కళ్ళ కూర్చుండు ఆడదానికి ఆడదేం మొగోనికి మొగోడిదేం పరమాత్ముడు చేస్తే మరి ఆకాశమైన మంత్రసాన్ని పుట్టింది భూ తల్లి మంత్రసాన్ని పుట్టి ఆ తల్లి గర్భాన్ని సక్కని కొడుకు పుట్టిండు ఆ రక్తంలో కొడుకును తల్లి ముందు పెట్టి ఆకాశం మయమైపోయి ఆకాశ తల్లి భూతల్లి ఎప్పుడు మయమైపోయిందో కళ్ళు చూసి కన్న కొడుకును కళ్ళు చూసి శివనీలరా భగవంతా భర్త లేని భాగ్యం ఒడిగి పడితేమా పురుషులు లేని పుణ్యం ఒడిగి కడితేమా అని కొడుకుని ఎత్తుకొని ఆ బిడ్డ వల్ల వేసుకుంటే గుడి ముందు గుండం ఉంటే గుండంలో తడిబెడి తాను చేసింది ఆ తల్లి తానం ఎప్పుడు చేసిందో కొడుకు తానం పోసుకొని అడవిలో కోటొక్క మృగాలు బతుకుతాయి కొండ జీవరాశులు బతుకుతాయి
మనిషి అన్నప్పుడు ఊళ్ళే బతకాలి కొడుకుని ఎత్తుకొని ఆ తల్లి వల్ల వేసుకుంటే పిల్లబాట పండి వస్తుంటే బండ్లబాట కలిసింది అక్కనే కొడుకు పుట్టిండా కొడుకు పుట్టేవారు రోజులు కడతాయి పళ్ళు తింటది పళ్ళు తిన్నా కొద్ది తల్లికి పాలు పడ్డాయి ఏం కట్టవరా ముందరం కట్టే మొగసినోని మొక్క చూడపోతే కాయ పండైన కడుపులో పడ్డదని ఏడ్చింది కాడికి గాలి ఇచ్చింది ఒక పాల పళ్ళు పలస పళ్ళు పరికి పొదల్ల కొడుకు పుట్టిండు మరి పోర అంటే పొరడైతే రవ్వుతో రారా అంటే రవ్వుతో అయితే ఊరుకో పేరు మనిషికో పేరు ఉండాలి నా కొడుకెట్ట కొడుకు పేరు పెట్టాలి పండు తిట్ట పుట్టిండని మనసేన రాదు అనే కొడుకు పేరు కొడుకు పండు తిట్ట పుట్టిండు ప్రాణసేన రాదు అన్నది తల్లికి పాలు పడతలే కొడుకు పాలు ఇస్తుంది నా కొడుకు ప్రాణసేన వారదు అంటాంది ఈ పిల్లగాడు పుట్టినాక 6 గడియలకు వెనుకకు పాపాత్రి పంట వండాలని అక్కడ బాణవతి రాదు భార్య మరి పూలవతికి ఒక బిడ్డను ఒడిగట్టిండు మన మరణకాలం అవుతుందని అన్న భార్య పూలవతికి ఒక బిడ్డను ఒడిగట్టిండు ఈ పిల్లగాని పేరు ప్రాణసేన వారాదు ఆ పిల్ల పేరు చూడు పూలవతి మహాలక్ష్మి అని పేరు పెట్టి ఇక ఈ పిల్లగాడు అడవిలో పెరుగుతుంది అక్కడ పిల్ల చూడు సిలకమైన పట్టణం పెరుగుతుంది రోజులు పోయి నెల్లు పోయి ఎల్లు కడతాయి ఆ పిల్లగాడు ఎట్లా పుట్టిండు మ్యానం వాళ్ళ పోలిక పడ్డది శివసేన మహారాజు ఎట్లున్నదో శివనేల కనుకున్న కొడుకు ప్రాణసేన మహారాజు మానవ పోలికలు పడ్డాయి కొడుకును చూసిపోయింది అన్నను మరిచిపోయింది కొన్ని రోజులు కడతాయా పళ్ళు తింటా పొలాలు తింటా అంటే అవ్వా గుడికాడు నేను కొన్ని పళ్ళు తెస్తాను ఎన్ని రోజులు నిన్ను చేస్తా అని పళ్ళ కంట వేడుకు భగవంతుడు కలదు 20 ఏళ్ళ కొడుకు అవుతాడు కోటికి మిసమంది 100కి సెలవులు కొట్టే కొడుకు ఆయన ఆయన కల్లా కొడుకు చూడు ఏమన్నాడు ఇన్ని రోజులు బట్టి మా అవగాహన ఉంటుంది మీరు ఇక్కడ బండారి భూమి మీద కొట్టిండు భగవంతుడు కొట్టే వరకు ఏనుగంత 20 గంట గండ తల్లి సేవలు ముందు పిల్ల సేవ వెనక పోతారు గండవేరి పక్షులు తల్లి పక్షులు ముందు పిల్ల పక్షులు వెనక పోతాయి మీద పక్షుల కింద వేసి వాళ్ళు చూసి